యెహోవాను ఆశ్రయించినటువంటి నరులు ధన్యులు అని లేఖనములో మనము చూస్తూ ఉన్నాము. యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు. యెహోవాను ఆశ్రయించిన వారు జయము పొందుకుంటారు. యెహోవాను ఆశ్రయించిన వారు వర్ధిల్లుదురు. యెహోవాను ఆశ్రయించిన వారికి ఆయన హస్తము తోడుగా ఉంటుంది. యెహోవాను ఆశ్రయించిన వారికి భయము ఉండదు. యెహోవాను ఆశ్రయించిన వారు సంతోషముగా ఉంటారు. యెహోవాను ఆశ్రయించిన వారికి ధైర్యము కలుగుతుంది. యెహోవాను ఆశ్రయించిన వారికి నెమ్మది కలుగుతుంది. యెహోవాను ఆశ్రయించిన వారికి సమాధానం కలుగుతుంది. యెహోవాను ఆశ్రయించిన వారు గ్రహింపు కానటువంటి విషయాలను కూడా గ్రహించుకుంటారు. యెహోవాను ఆశ్రయించిన వారికి జ్ఞానము కలుగుతుంది. యెహోవాను ఆశ్రయించిన వారికి గూఢమైనటువంటి గుప్తమైనటువంటి సంగతులు కూడా బయలుపరచబడతాయి. ఇన్ని దీవెనలు ఉన్నాయండి యెహోవాను ఆశ్రయించుట. వాక్యమిచ్చినటువంటి ఓ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు, నష్టాలు, బాధలు, బలహీనతలు, ఇబ్బందులు, ఇరుకులు అన్నీ కూడా క్లియర్ అయిపోవాలంటే నీవు దేవుణ్ణి ఆశ్రయించు. డబ్బును ఆశ్రయించడం వల్ల, అధికారులను ఆశ్రయించడం వల్ల పనులు జరగవు. నువ్వు ఆశ్రయించవలసింది ఎవరిని అంటే దేవుణ్ణే. యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని 118వ కీర్తన 8వ వచనములో మనం చూస్తున్నాం.